అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వద్దంటాడా, విజయసాయిరెడ్డి వద్దంటాడా, వైవి సుబ్బారెడ్డి వద్దంటాడా, పెద్దిరెడ్డి వద్దంటాడా? ఎవరు వద్దంటారు? బేసిక్గా ఆటోమేటిక్గా సార్ తీసుకో అలాగే సార్ అంటారు, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. అలా కాకుండా జనాలందరూ వస్తున్నారు మరి మీరు అలా కూర్చోవాలి అని చెప్పే మగాడు ఎవడైనా ఉంటారా? ఏమన్నా మీరు కూర్చోవాలి, మీరు ప్రజాప్రతినిధి, మీరు ముఖ్యమంత్రి, మీరు కూర్చోవాల్సిందే అని చెప్పే చనువు ఎవరికన్నా ఇస్తాడా ఏ లీడర్ అన్నా? చెప్తే రేపు పొద్దున నిదానంగా పక్కకి తోసిపోయి పడతారు ఆటోమేటిక్. ఏం సార్ మీరు ముఖ్యమంత్రి అండి, మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు వాళ్ళందరూ, రండి సార్ మీరు రోజుకు గంట కూర్చోండి పాపం అన్నారు అనుకోండి. ఒకరోజు ఒకవేళ పాపం వాళ్ళ మీద ఎందుకు వచ్చిందిలే వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారని మనం కూర్చున్నా ఏమవుతుంది, బయట జనాలు విపరీతంగా అయిపోతారు. రెండో రోజుకి అది తోపులాటలాగా వెళ్ళిపోతుంది. ఇంకోటి అపోజిషన్ మీడియా వాళ్ళందరితో మాట్లాడిస్తుంది. వెంటనే జగను పిలిచి వీళ్ళని తిట్టడము, లేకపోతే ఈ పక్కన వాళ్ళు వీళ్ళే చెప్తారు ఏం సార్ మీరేమో మాట్లాడుతున్నారు, అక్కడేమో నెగిటివ్ అవుతుంది తప్పించి మనకేం పాజిటివ్ రావట్లేదు అనేసి. అనగానే ఈ మొదటి సలహా ఇచ్చినోడు పెదవైపోతాడు కదా అక్కడ. ఇది సహజ సిద్ధ పరిణామక్రమం. ఇంకొకటి ఎవరికి ఏ పని అప్ప చెప్తారు. మిథున్ రెడ్డి నువ్వు ఈ పని చేయి అని జగన్ చెప్తే చేస్తాడు, కానీ నేను ఈ పని చేస్తానండి మీరు దోకి